కరుణను మించిన గొప్ప గుణం లేదు అని చెప్పే సింహం కథ. అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. అది వేసవికాలం. ఒకరోజు ఎండ బాగా ఉంది. సింహం మధ్యాహ్నం పూట ఒక చెట్టు కింద హాయిగా పడుకుంది. ఆ చెట్టు కింద ఒక కలుగులో ఒక చిన్ని చిట్టెలక ఉంది. కలుగంటే ఎలక ఉండడానికి చిన్ని కన్నం లేదా సొరంగం అన్నమాట. సింహం హాయిగా నిద్రపోతుంది కదా అని చిట్టెలుక అనుకుంది. సరదాగా ఆ సింహం మీద టింగ్ 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 అంటూ పరుగులు పెట్టింది. అప్పుడు సింహానికి మెలకు వచ్చేసింది. ఎవర్రా నా మీద పరిగెడుతున్నారు అనుకుంది. చూస్తే ఎలుక కనిపించింది. సింహం లేచిందని ఎలుకకు కూడా తెలిసిపోయింది. అప్పుడు ఎలుక పారిపోబోయింది. సింహం ఊరుకుంటుందా? గబుక్కున పంజా విసిరి ఎలకని పట్టుకుంది. అప్పుడు ఎలక చాలా భయపడిపోయింది. రాజా, నన్ను వదిలిపెట్టు, ఎప్పుడన్నా నీకేదైనా సహాయం కావాలంటే చేస్తాను అని చెప్పింది. సరేలే, పోనీ వదిలేద్దాం అని అనుకుంది సింహం. జాలిపడి వదిలేసింది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. అతను వల పన్నాడు. ఆ వలలో పాపం సింహం చిక్కుకుపోయిందర్రా. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడు అడవంతా వినిపించేలాగా పెద్దగా గర్జిస్తూ వల నుంచి బయటపడేందుకు గింజుకుంటూ ఉంది. ఆ గర్జన ఎలుకకి వినిపించింది. సింహం ఏదో ప్రమాదంలో చిక్కుకుంది అనుకుంది. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది తన పదునైన పళ్లతో వలను కొరికేసింది. వెంటనే సింహం బయటపడింది. వేటగాడికి దొరకకుండా పారిపోయింది. చూసారా పిల్లలు, చిన్ని ఎలుక కూడా ఎంత పెద్ద పని చేసిందో. సింహాన్ని తప్పించేసింది. మరి అంటే బుజ్జిగా చిన్ని చిన్నిగా ఉన్న మీరు కూడా ఎలకలాగా పెద్ద పెద్ద పనులు చేయగలరన్నమాట.